హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రేమాంజీ వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే లాస్ట్ వ్లాగ్ దే కంటిన్యూయేషన్ అనమాట. మేమైతే ఇంట్లో పూజ చేసుకొని టెంపుల్కి వెళ్ళేసరికి 11:30 12 అయితే ఆ టైం అయింది. మేమైతే అభిషేకం చేయడం కూడా మిస్ అయిపోయాము. సో ఫైనల్లీ అయితే స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నాము. బయటకు వచ్చి చూస్తే హనుమాన్ జయంతి సందర్భంగా అయితే అందరికీ అన్నదానం అయితే చేస్తున్నారు. చాలా అంటే చాలా రద్దీగా అయితే ఉంది. నెక్స్ట్ అయితే స్వామివారిని అయితే ఈవినింగ్ 5 నుంచి అయితే ఊరేగింపు చేస్తున్నారు. మా ఇంటి దగ్గరకు వచ్చేసరికి అయితే 7:30 8 అయితే ఆ టైం అయితే అయ్యిందనమాట. ఇలా స్వామివారు వచ్చే ముందు అయితే అమ్మ నిండు బిందె నీళ్ళు అయితే పోస్తుంది అనమాట. అలా ఏ స్వామి ఊరేగింపు జరిగినా ఖచ్చితంగా అయితే నిండు బిందె నీళ్ళు అయితే పోస్తాము. స్వామివారి రథం ముందు అయితే ఇలా ఒక ట్రాక్టర్ లో స్వామివారి పాటలను అయితే భజన చేస్తూ ఉన్నారనమాట. అలానే స్వామివారి వెనకలు అయితే వస్తున్నారు. ఇలా అయితే హనుమాన్ జయంతి రోజు అయితే ఊరేగింపు అయితే జరిగింది. స్వామివారు అయితే వచ్చేస్తున్నారనమాట. స్వామివారి రథం అయితే లైట్లతో అయితే వెలిసిపోతుంది. చాలా అంటే చాలా కలర్ఫుల్ గా అయితే ఉంది. సో ఫైనల్ గా అయితే స్వామివారి రథం అయితే మా ఇంటి ముందరకు వచ్చేస్తుంది. ఫైనల్ గా అయితే స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నాము. స్వామివారిని అయితే చూసేయండి ఎంత కలగా ఉన్నాడో స్వామి అయితే. ఇంకా హారతి అయితే తీసుకొని స్వామితో పూలు అయితే ఇప్పించేసుకున్నాను. స్వామివారి రథం వెనుకలు అయితే ప్రసాదం కూడా పెడుతున్నారనమాట. ప్రసాదం అయితే పెట్టి చేసుకున్నాము. మా ఊర్లో అయితే హనుమాన్ జయంతి అయితే ఇలా జరుపుకున్నాం అనమాట. మా ఇంట్లో అయితే ఇది ఒక ఫెస్టివల్ లాగా అయితే జరుపుకుంటాం అనమాట. సో స్వామివారిని అయితే మీరు కూడా ఒకసారి దర్శనం చేసుకోండి. అంతే అండి ఈ వ్లాగ్ అయితే. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.